వీరి పేరు పీటర్. పరిచయం చేశారు ఫాదర్. శ్యామ్ షేక్ హ్యాండ్ ఇచ్చి తనని తాను పరిచయం చేసుకున్నాడు. పీటర్ అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో, ఈ నగరంలో తెలియని వారు లేరు. ఈ చర్చి బిషప్గా ఎన్నో ఏళ్ల నుంచి ప్రభువును కొలుస్తూ ఉంటున్నారు. చెప్పండి, ఇంత దూరం నా కోసం వచ్చారంటే తప్పక ఏదో ఉండుంటుంది. మేం కష్టాల్లో ఉన్నాం, మీ సహాయం కోరి అర్థిస్తున్నాం. ప్రయాసపడి భారం మోయిచున్న ప్రతివారు తప్పక నా ప్రాంగణంలోకి వస్తారు. ప్రభువు భుజాన తన బరువుని దించుతారు. ఆయన దాన్ని ఆనందంగా స్వీకరిస్తారు. మీ బాధకి కారణమేంటో మొదటి నుంచి చెప్పండి. చేయగలిగేదైతే ప్రభు అనుమతి తీసుకుని చేస్తాను. శ్యామ్ ఫాదర్ వంక చూశాడు, వారిని చెప్పమన్నట్టు. ఫాదర్ ఓపికగా వివరంగా అంతా పీటర్కి చెప్పారు. అంతా విని ఆయన అన్నారు, ప్రభు కూడా ఆ ప్రేతాత్మ వైపే ఉంటారు. అంత పాపం చేశారు. చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నాం. దానికి మా బిడ్డని బలివ్వకూడదనే మా యత్నం. ఆ ప్రేతాత్మ తరచూ రాజీవ్ శరీరంలోకొచ్చి భయకంపితులు చేస్తోంది చెప్పారు ఫాదర్. ఆ ఆత్మని చూసిన పొలుకు విన్నా భరించలేకపోతున్నాం. మా బిడ్డని మీరే కాపాడాలి. లేదు నాయనా, ఆ ప్రేతాత్మని మీరు చూడలేరు. చూసిన మీ కళ్ళు తిరిగి ఈ లోకాన్ని చూడలేవు. నిప్పులు కక్కే గోళ్ళు, మొసలి వంటి మెడ, రెక్కపోముల బోరుగా ఉంటుంది. మీరు చూసుండ్రు, కేవలం దాని గొంతు వినుంటారు. అవును, గొంతే విన్నాం. జీవించిన మనిషిని చనిపోయిన ప్రేతాత్మ ఆవహించి తద్వారా కోరికలను తీర్చుకుంటుందని డెమనాలజీ చెప్తోంది. ఆ శాస్త్రంలోనే ఉంది. దెయ్యమనే మాట ఉచ్చరిస్తే చాలు, అదే మన ముందు వాళ్తుంది. నీడలా అనుక్షణం భయపెడుతుందని. మీరు జరిగిందంతా విని కూడా ఇలా ఆగాడు శ్యామ్. భూత ప్రేత పిశాచాలు ఉన్నాయనే నమ్మకాలు చాలా దేశాల నుండి అదృశ్యమయ్యాయి. అలాంటి ఈ రోజుల్లో లేదు. మేం మా కళ్ళారా చూసాం, విన్నాం. ఫాదర్ కూడా ఉన్నారు. ఇంతకు ముందు దెయ్యం ఎలా ఉంటుందో వర్ణించి ఇప్పుడిలా మీరు సరదాగా అన్నారనుకుని నేను ఇలా చెప్పాను. అయినా ఈ రోజుల్లో నో. నేనే సాక్ష్యం. హోలీ వాటర్ చల్లి సిలువని మెడలో వేసి బైబిల్ అడ్డం పెట్టి కాపాడుతూ వచ్చాను చెప్పారు ఫాదర్. పీటర్ ఎందుకలా మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. ఒకప్పుడు పీటర్ తండ్రే ఇంగ్లాండ్లోని కౌంట్ డ్రాకులాని నాశనం చేసింది. అలాంటి వ్యక్తి కొడుకు దెయ్యాలు లేవని చెప్పడం హాస్యాస్పదం. పీటర్ నవ్వాడు. మీరు విన్నారా? ఆ ప్రేతాత్మతో మాట్లాడించారా? ఫాదర్, మీకేమన్నా ప్రేతాత్మను పిలిచి జోస్యం చెప్పించే విద్య తెలుసా? నాకు తెలీదు, కానీ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పింది. వీళ్ళని మీరు కాపాడతారని మీ దగ్గరికి తెచ్చాను. కానీ మీరలా అంతా విని మంత్రాలకి చింతకాయలు రాలవు. ప్రేతాత్మ పేరు చెప్పి ఎవరో ఆడుతున్న నాటకం కావచ్చుగా. అదే అయి ఉంటుంది. తీసుకెళ్ళండి. నేను వీరికి ఏ రకంగా సహాయపడలేను. నాటకాలాడడానికి ఎవరున్నారని ఆమె పేరేంటన్నారు అడిగారు పీటర్. సుజన చెప్పాడు శ్యామ్. సుజన తరపు ఎవరూ లేరా? ఎవరు అంటే లేరు చెప్పాడు శ్యామ్. ఉండొచ్చుగా, మీకు తెలియకపోవచ్చుగా. వెనక నుండి అంతా ఆడిస్తూ ఉండొచ్చుగా. అసాధ్యం. ఎక్కడో ఇంగ్లాండ్లో నా తమ్ముడి మరణం, అరుంధతి చివరి మాటలు, గబ్బిలాలు మూకుమ్మడిగా రావడం, నా కళ్ళ ముందే తేళ్లు గుంపుగా వచ్చి రాగిడిని బలి తీసుకోవడం, ఇవన్నీ మనిషికి సాధ్యమా? సైన్స్ ఎంతో ప్రగతిని సాధించుండొచ్చు గాని ఇంతగా కాదు. ఎందుకు కాదు? ఒకప్పుడు రష్యాలో ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లని ప్రవేశపెట్టినప్పుడు కొంతమంది వ్యతిరేకులు ట్రాక్టర్లని దెయ్యాలుగా భ్రమింపజేశారు. ప్రజలే రాళ్లు రువ్వేలా చేశారు. ఆలోచించు, వాళ్ళు ఎంతగా భయపడి ఉంటే అలా రాళ్లు రువ్వుంటారో. అంటే మీరనేది ఎవరో వెనక నుండి ఎందుకు చేయకూడదు? సుజన తాలూకా వాళ్ళు పగతో రగిలిపోయి అవన్నీ చేసుండొచ్చుగా. రోజీ శ్యామ్ ఆయన్ని వింతగా చూశారు. తమ బాధ ఎందుకు అర్థం చేసుకోవడం లేదో అర్థం కాక. ఇవన్నీ తెలియక దెయ్యమని భ్రమసి, భూతమని జడిసి, డ్రాకులాని బెంబెలెత్తిపోయి భూత వైద్యం కోసం పరుగులు పెడుతూ నా దగ్గరికి వచ్చి ఉండొచ్చుగా. మీరు మాకు సహాయం చేయడానికి ఎందుకో నిరాకరిస్తున్నారని అనిపిస్తోంది మీ మాటలు వింటుంటే చెప్పాడు శ్యామ్. అదేం లేదు. బాధితులకు ఇక్కడ ఎప్పుడూ రక్షణ దొరుకుతుంది. శ్యామ్ ఫాదర్ వంక తిరిగి, పీటర్ గారు దెయ్యాల్ని నమ్మేలా లేరు. మనం మరో దారి చూసుకోవడం మంచిది. నేనే కాదు, ఈ రోజుల్లో ఎవరూ నమ్మరు. అసలు ఇదంతా బూటకం, స్వార్థపరులాడే నాటకం. శ్యామ్ లేస్తూ చెప్పాడు. చాలా దూరం నుంచి ఆశగా శ్రమపడొచ్చాం. మీ నుంచి సహాయం రాకపోయినా కొంత మానసికమైన ప్రశాంతత దొరుకుతుందని వచ్చాం. ఏదీ దొరకలేదు. కానీ ఒక్క మాట, ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలో సైతం సాటాన్ సంతతి వారున్నారు. ఇప్పటికీ వారు క్షుద్రశక్తుల్ని పూజిస్తారు. మాలాంటి వారికి సహాయపడతారు. ఫాదర్ కూడా లేచి షేక్ హ్యాండ్ ఇచ్చారు. శ్యామ్ బయటికెళ్ళిపోయాడు.
అప్పుడు అడిగారు ఫాదర్. పీటర్, ఎందుకలా మాట్లాడావు అని. మీరు చెప్పగానే అర్థమైంది. అది శాటాను ప్రభావమే అని. కానీ నేను సహాయపడను. ఎందుకో తెలుసా? వారు క్షమించలేని పొరపాటు చేశారు. పవిత్రమైన గార్డెన్ ఆఫ్ ఈడెన్‌లో పుట్టి పాపం చేశారు. పాపాత్ములకి సహాయం చేయడం పాపమే అవుతుంది. ఆ ప్రభు సహకారం వారికుండదు. మనం సహాయపడేది వాళ్ళకి కాదు, ఆ పసి బాలుడికి. ఒకసారి బయటకొచ్చి చూడు. కారు లోపల తోటకూర కాడలా ఉన్నాడు. మై గాడ్! బయటున్నాడా? అవును. పవిత్రమైన హోలీ వాటర్ కారులో చల్లి కారు దిగద్దని చెప్పాను. నాకెందుకో మనస్కరించడం లేదు. వాళ్ళకి నేను ఎలాంటి సహాయం చేయలేను. సుజనకి చేసిన నీచానికి వారికి శిక్ష పడక తప్పదు. ఫాదర్ వస్తున్నారా? అడిగాడు బయటనుంచి శ్యామ్. పీటర్ నవ్వి, చాలా కోపంగా ఉన్నట్టుంది శ్యామ్కి అన్నారు ఫాదర్తో పాటు లేచి. శ్యామ్ వెళతానన్నట్టు మరోసారి చెప్పాడు పీటర్తో. మిస్టర్ శ్యామ్, మీరు బ్రిటన్ వెళ్ళడం మంచిది. శ్యామ్కెందుకో అర్థం కాలేదు. బ్రిటన్లో దెయ్యాల్ని పసిగట్టగలం, బంధించగల డిటెక్టివ్ ఏజెన్సీలున్నాయి. నిజం చెప్పాడు. శ్యామ్ రెండు చేతులతో దండం పెట్టి నడిచాడు. పీటర్ వెనక్కు తిరుగుతుండగా వినిపించింది భయంకరమైన కేక. అంతే, పీటర్ ఆలోచించకుండా బయటకొచ్చాడు. కారు చుట్టూ మంటలే. అద్దాల్లోంచి రోజీ, రాజు బిగ్గరగా అరుస్తున్నారు. శ్యామ్ ఫాదర్కి ఎలా మంటలార్పాలో అర్థం కాలేదు. అసలు ఎలా మంటలు ఏర్పడ్డాయో కూడా తెలీదు. పీటర్ దగ్గర సెలవు తీసుకుని బయటకు రాబోతుండగా వినబడింది రోజీ కేక. ఆ వెనువెంటనే పరుగు తీశారు. వస్తూనే కనపడ్డ దృశ్యం అది. ఒక్కసారిగా ఈదురుగాలి వీచింది జయమని. మట్టి అరగజం లేచింది. దుమ్మికి అడ్డుగా శ్యామ్ చెయ్యి అడ్డు పెట్టాడు. అదే సమయంలో గ్లాస్ డోర్ కిందకి దిగుతోంది. ఫాదర్ మంటల్లోంచి కనబడుతున్న రోజీ కేసి చూసి, రోజీ, విండో మిర్రర్ వేయి చెప్పారు. రోజీ బయటికి రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తూనే, ఫాదర్, విండోస్ మిర్రర్ నేను దించలేదు. దించకుండానే దిగిపోయింది. ఎంత ప్రయత్నించినా డోరు మాత్రం తెరుచుకోవడం లేదు చెప్పింది. ఆ డోర్ తెరుచుకోదు. మెడలో ఉన్న సిలువ, కారులో ఉన్న బైబుల్ని ఇటు విసిరేయండి చెప్పారు ఫాదర్. శ్యామ్ తల విదిలించి విన్నాడు. చెప్పింది ఫాదరే. మెడలో సిలువని ఎలాంటి పరిస్థితుల్లో తీయొద్దని చెప్పి ఆయన మెడలోని సిలువని తన మెడలో వేసి పవిత్రమైన హోలీ వాటర్ చల్లి మరీ చెప్పిన ఆయన తీయమంటున్నారా? ఫాదర్ తీయవద్దన్నారుగా అంది రోజీ ఆ సమయంలోని. తీయమని నేనే చెబుతున్నానుగా, తీ. రోజీ మెడలోంచి తీయబోయింది. అప్పుడు వినపడింది గట్టిగా, వద్దు, తీయద్దు. అది తీసావంటే అదే నీకు చివరి క్షణం చెప్పారు పీటర్. శ్యామ్ అపనమ్మకంగా చూశాడు. పీటర్ కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు. మరోసారి గాలి బలంగా వీచింది. కారు మీద మంటలారిపోయాయి. పీటర్ ఫాదర్ దగ్గరికొచ్చి చేయి తగిలించారు. ఆయన ఉలిక్కి పడ్డారు, మామూలయ్యారు. ఏమైంది? కారు మీద ఏంటలా కాలిన గుర్తులు అడిగారు ఆశ్చర్యంగా. పీటర్ తల పంకించి, ఆ ప్రేతాత్మ మిమ్మల్ని ఆవహించింది. జరిగింది చెప్పారు. మై గాడ్, నన్ను ఆవహించే శక్తి వచ్చిందన్నమాట అన్నారు ఫాదర్. అవును, బహుశా ఆ ప్రేతాత్మకి భూమి మీదుండే ఆయుష్ తీరిపోతూ ఉండాలి. అందుకే దాని శక్తి అపారం అవుతోంది. శ్యామ్ పీటర్ దగ్గరికి వచ్చి, ఇప్పటికైనా నమ్ముతారా అన్నాడు. ముందు కారులోని వాళ్ళని లోపలికి తీసుకురండి చెప్పారు పీటర్. రోజీ రాజీవ్ని తీసుకుని లోనికెళ్ళాక అందర్నీ ఉద్దేశించి చెప్పారు. నేను మొదట కాదండి, దెయ్యాలు లేవని బుకాయించింది సహాయం చేయడానికి ఇష్టం లేక. కానీ ఇప్పుడు చేయడానికి కారణం ఉంది. ఆ ప్రేతాత్మని ఎదుర్కొంటాను. ఎందుకో తెలుసా? ఆ ఆత్మ చర్చి ముందు కూడా కారు మీద అగ్నిజ్వాలల్ని కురిపించి ఫాదర్లో ప్రవేశించిందంటే అర్థం ఒకటే, అపార శక్తి సంపన్నురాలిగా మారిందని. అలాగే వదిలేస్తే కౌంటు డ్రాకులను కూడా నిద్రలేపగలదు, తిరిగి పుట్టించగలదు. నా తండ్రి సమాధి చేసిన కౌంటు డ్రాకులాని ఖచ్చితంగా పునర్జీవిని చేస్తుంది. కౌంటు డ్రాకులాని పుట్టించడమేంటి? ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం మేం ఇంగ్లాండ్లో ఉండేవాళ్ళం. మా నాన్నగారు నాలాగే బిషప్. ఇంగ్లాండ్ వణికిపోయేది. అప్పుడు డ్రాకులాకే ఎలా వచ్చిందో ఎలా పుట్టిందో తెలీదు. ఇంగ్లాండ్ మీద విరుచుపడింది. ప్రతిరోజు ఇద్దరి శరీరాలు దానికి బలయ్యేవి. అలాంటి ఆ సమయంలో ఆ ప్రభు ఆశీస్సులతో ఎదుర్కొన్నారు. బూడిద చేసి అక్కడే పూడ్చిపెట్టారు. అప్పుడే చెప్పారు, తిరిగి ఆ డ్రాకులా లేవడమంటూ జరిగితే మొదట నా కోసం వస్తుందన్నారు. ఆయన లేరు, అయినా అది వదలదు. ఆ తండ్రి కొడుకుగా నా మీదకొస్తుంది. అది లేవడానికి, తిరిగి జన్మించడానికి దానికి అసాధ్యమే, కానీ సుసాధ్యమే. తీరని కోరికలతో, పగ ప్రతీకారంతో ఓ ఆడది చనిపోయి ప్రేతాత్మగా మారి వాళ్ళని పీడిస్తూ సాధిస్తూ విజయం సాధించిందా? అదే గుర్తు. ఆ ప్రేతాత్మకే కౌంటు డ్రాకులను లేపే శక్తి ఉంటుంది. అందరి మీద పగ తీర్చుకున్నా దాని దాహం తీరదు. ఇంకా ఇంకా రక్తం కావాలి.
అందుకే కౌంటు డ్రాకులాని నిద్రలేపుతుంది. అంటే ఇప్పుడు సుజన ఆత్మ అన్నాడు ఎలా అడగాలో తెలియక. మా నాన్నగారు చెప్పిన స్టేజీలో ఉంది. చర్చి ముందు కూడా బీభత్సం సృష్టించగలిగిందంటే, ఓ ఫాదర్ శరీరంలో కూడా ప్రవేశించగలిగిందంటే అర్థం అపరిమితమైన శక్తి వచ్చేసిందని. ఒక్క చర్చిలోకి రావడం మినహా అన్నీ చేస్తుంది. ఏదైనా సాధించగలుగుతుంది. మీ ముగ్గురి మీద కసి తీర్చుకుందా? దాని శక్తి అపారం. ఆపడం సాధ్యం కాదు. కౌంటు డ్రాకులాని తిరిగి బ్రతికిస్తుంది. రెండూ కలిసి మరోసారి కొన్ని సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ని ఊపినట్టు ఊపేస్తాయి. ప్రజల్ని భయభ్రాంతులు చేసి విరుచుకుని తింటాయి. మై గాడ్! భయంగా కొడుకుని దగ్గరకు తీసుకుంది. దాన్ని చంపే దారి లేదా పీటర్? చంపడానికి దానికి శరీరం ఉంటేగా. మరెలా? ఒక్కటే దారి. కానీ ఈ ముగ్గురు బయటికెళ్ళాలి. మేమా? రోజీ వణికిపోతూ అంది. తప్పదు. మీ భయం నాకు తెలుసు. కానీ తప్పదు. మీ వెనక నేనుంటాను. పోనీ నేను ఒక్కడనే వెళతాను. నేను పోయినా నా భార్య ఉంటే చాలు. నా బిడ్డకి తోడుగా. త్యాగాలకి సెంటిమెంట్లకి ఇది సమయం కాదు. మీ ముగ్గురు ఉంటేనే ఆ ప్రేతాత్మ ఏదో ఒక రూపంలో వస్తుంది. ప్లీజ్ ఫాదర్, మీరైనా చెప్పండి. నా భార్యని ఇక్కడుంచి నేను ఒక్కడనే వెళ్ళడానికి ఒప్పుకోమని. నో మిస్టర్ శ్యామ్, మీకింకా అర్థం కావడం లేదు. ముగ్గురు ఉంటే తప్ప ఆమె ఎదుటికి రాదు. రాజీవ్ని చూస్తేనే వస్తుంది. శ్యామ్ చాలాసార్లు అడగాలనుకుంటూ అడగలేకపోయింది పీటర్ని అడిగాడు. మా చేత మా కొడుకుని ఎలా చంపిస్తుంది? అంటే మా శరీరంలో ప్రవేశించా? పీటర్ జాలిగా నవ్వాడు. ఒకప్పుడేమో గాని ఇప్పుడు మాత్రం అలా చేయదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఆత్మ దాదాపు కౌంటు డ్రాకులాగా మారిపోయి ఉంది. ఇప్పుడది దాదాపు డ్రాకులాలా, రారాజు కౌంటు డ్రాకులాలా మారడానికి సిద్ధంగా ఉంది. మరైతే ఎలా మా చేత మా బిడ్డని చంపిస్తుంది? అడిగాడు శ్యామ్. నేననుకోవడం ఓకేలా, కానీ అలా జరగకూడదని ఆ ప్రభువుని ప్రార్థిస్తున్నాను. అదే జరిగితే మిమ్మల్ని చంపక తప్పదు చెప్పారు పీటర్ బాధగా. రెండు పొడవాటి పొదునైన కర్రల్ని తీసుకొచ్చి మరింత పొదునుగా చెక్కారు పీటర్. శ్యామ్కి రోజీకి అవెందుకో అర్థం కాలేదు. పీటర్ని అడిగారు. ఒకప్పుడు రాజద్రోహులకి, నేరస్తులకి, దేశద్రోహులకి కట్టి మేకులు కొట్టి హింసించి చంపారు. యేసుక్రీస్తుని సిలువ వేశాక ఆయన రక్తం చింది పరమ పవిత్రంగా తయారైంది సిలువ. క్షుద్రశక్తులకి ఈ నీడే యమపాసం. ఇప్పుడు మనకి ఈ సిలువతో అవసరం? చెబుతాను, ముందందరూ కారెక్కండి అన్నారు పీటర్. ఫాదర్తో సహా అందరూ కారెక్కారు. పీటరే స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ ఊరి పొలిమేరలోకి తీసుకొచ్చారు. అందరూ కారు దిగారు. పీటర్ కర్రలతో చేసిన సిలువని పైకి పట్టుకుని మనసులో ధ్యానం చేసుకున్నాడు. ఆ తర్వాత భద్రంగా పవిత్రంగా తలకి తాకించుకుని కారు బ్యాక్ సీట్లో పెట్టి డోరు తెరిచే ఉంచారు. చల్లటి గాలి తగులుతోంది. దాన్ని ఆస్వాదించే స్థితిలో లేరు. ఫాదర్ బైబిల్ చదువుకుంటున్నారు దీక్షగా పైకి. రాజీవ్ కొత్త ప్రదేశాన్ని, చుట్టూ వాతావరణాన్ని చూస్తూ తల్లి పక్క నిలబడ్డాడు. శ్యామ్ నలువైపులా చూస్తున్నాడు. అంతా చీకటి. పీటర్ హోలీ వాటర్ తీసి ఒక్కొక్కరి మీద చిలకరించాడు. తన మీద కూడా చిలకరించుకుని బాటిల్ని తిరిగి జేబులో పెట్టుకున్నాడు. అప్పుడు ఉరిమింది ఆకాశం. ఎవరో శక్తివంతమైన ఆయుధాలు పెట్టి పేల్చినట్టు ఆకాశంలో మెరుపులు ప్రత్యక్షమయ్యాయి. ఒక్కసారిగా ప్రకృతిలో మార్పు వచ్చింది. గాలి వేగంగా వీచడం ప్రారంభించింది. సన్నగా తుపర ప్రారంభమైంది. చలి, ఎముకలు కొరికే చలి. అందరూ వణికిపోతున్నారు. పీటర్ మాత్రం ధ్యానించుకుంటూనే ఉన్నాడు. రాజీవ్ తల్లిని కరుచుకుపోయాడు. అప్పుడొచ్చింది అక్కడికో జంతువు. కుయ్యి కుయ్యమని అరుస్తూ. మొదట అది కుక్క అనుకున్నారు. కానీ కాదు, కుక్క కాదు, నక్క. శవాల్ని పీక్కు తినే పిశాచిలా వస్తూనే చూసింది అందరినీ. ఫాదర్ గట్టిగా బైబిల్ చదువుతున్నారు. శ్యామ్, రోజీ ఆ నక్క వంకే చూస్తున్నారు కళ్ళప్పగించి. రాజీవ్ భయంగా తల్లిని కరుచుకుపోయాడు. అది ఉన్నట్లుండి అరిచింది. చుట్టూ దాని కేక ప్రతిధ్వనించింది. అని వాసన చూస్తూ శ్యామ్ దగ్గరకు వచ్చింది. ఫాదర్ బైబిల్ పఠనం మరింతగా పెంచాడు. ఆ నక్క కోపంగా చూసింది ఫాదర్ వైపు. ఫాదర్ ఆపలేదు. ఆపకుండా చదువుతూనే ఉన్నాడు. మరో పక్క పీటర్ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూనే ఉన్నాడు. నక్క వెనుకడుగు వేసింది. రోజీ, శ్యామ్ కారుని ఆనుకొని నిలబడ్డారు. వర్షపు చినుకులు వారి శరీరాన్ని తడిపేశాయి. ఆ నక్క మరో 2 అడుగులు వెనక్కి వేసి మళ్లీ అరిచింది. ఈసారి దాని అరుపుకు చుట్టూ నలువైపుల నుంచి కొన్ని వందల నక్కలు బయటకొచ్చాయి. అంతవరకు ఎక్కడున్నాయో, ఏ చీకటి మాటున నెక్కున్నాయో గాని పిలుపొచ్చినట్టు ఒకేసారి నలువైపుల నుంచి వచ్చేశాయి. అరికాల నుండి వణుకు ప్రారంభమైంది రోజీ, శ్యామ్కి. అన్నీ ముక్కుపుటాలు కదిలిస్తూ వాసం చూస్తున్నాయి. అడుగులో అడుగేసుకుంటూ కదులుతున్నాయి. భయం పుట్టించేలా గాలి జయ్యమని వీస్తోంది.
ఆ నక్కలు చెవులు హోరెత్తించేలా అరుస్తూ కదులుతున్నాయి. ఫాదర్‌కి తెలుస్తూనే ఉన్నా బైబిల్ చదవడం మాత్రం ఆపలేదు. పీటర్ మరీ మరీ చెప్పాడు ఎలాంటి స్థితిలోనూ ఆపొద్దని. ఆపితే చుట్టూ ప్రకృతి కూడా ఎదురు తిరుగుతుందని. అందుకే వణికే నోటితో చదివేస్తున్నాడు. నక్కలు చుట్టూ వచ్చేశాయి. కానీ ఫాదర్ నోటి నుంచి వెలువడుతోన్న పవిత్ర సూక్తులకు అవి అదురుతున్నాయి. అవి కళ్ళని చిట్లించి ఫాదర్‌నే చూస్తున్నాయి. గాలికి ఎగిరిపోయేలా ఉంది చేతిలో గ్రంథం. గట్టిగా పట్టుకుని వల్లిస్తున్నారు ఫాదర్. ఉరుములు, మెరుపులు ఎక్కువయ్యాయి. పరలోకంలో ఉన్న ఓ ప్రభువా! నీ బిడ్డలను కాపాడు. వారు తెలియక చేసిన పాపాలను శిక్షింపకు. ఓ నక్క విసురుగా లేచింది. ఫాదర్ వెనకడుగు వేశారు. ప్రయత్నంగా గ్రంథం జారింది. నోరాగింది. అంతే కేసర బాసరగారిచాయి నక్కలన్నీ. ఫాదర్‌ని బెదిరించి అదిలించిన నక్క ఒక్క ఉదుటున విసురుగా లేచింది. లేచి లేవడంతోనే బాణంలా దూసుకెళ్ళి వెనకడుగు వేస్తున్న ఫాదర్ మోకాల్ని కొరికింది. దాని పళ్ళు కస్సున దిగాయి. రోజీ కొడుకుని చంకనేసుకుని పరిగెత్తబోయింది. ఆమె పరిగెత్తకుండా చుట్టూ నక్కలు కాపు కాశాయి. అన్నీ మూకుమ్మడిగా ఎదురెళ్ళాయి. రోజీకి మళ్ళీ తానున్న ప్రదేశానికి రావడం తప్ప గత్యంతరం లేని పరిస్థితి కల్పించాయి. శ్యామ్ భార్యాబిడ్డల్ని పట్టుకున్నాడు. నక్కలు మరింతగా ముందుకొచ్చాయి. దంపతులు రాజీవ్‌తో సహా వెనక్కి జరిగారు. ఉన్నట్లుండి నక్కలు ఎగిరాయి. ఆనందంగా నాట్యం చేస్తున్నట్టు కదులుతున్నాయి. రోజీ వాళ్ళు మరింతగా భయంగా వెనక్కి పరిగెత్తారు. వెళ్ళి ఫాదర్‌కి తగిలారు. ఉలిక్కిపడి చూశారు. ఫాదర్! వారు తనకు తగలడంతోనే ఫాదర్ నవ్వారు. శ్యామ్, రోజీకి గుండెగినంత పనైంది. రాజీవ్ కెవ్వు నరిచాడు. ఆ అరుపుకి పీటర్ కళ్ళు తెరిచాడు. ఫాదర్ మరోసారి నవ్వారు. తెల్లటి ఆయన పళ్లతో పాటు ఆ చివర ఈ చివర 2 కోరలు మెరిశాయి. పీటర్ అవాక్కయిపోయాడు. ఏది జరగకూడదని అంతసేపు దేవస్తోత్రములు చేశాడో అదే జరిగింది. ఫాదర్‌ని కమ్మేసింది మాయ. పీటర్ ఫాదర్ వంక జాలిగా చూశారు. రోజీ శ్యామ్ చాటుకెళ్ళింది. ఫాదర్ తలని అటు ఇటూ తిప్పుతూ ముందు కడిగేశారు. నిద్రలో జడుచుకుని ఏడ్చే పిల్లాళ్ళ అరుస్తోంది రోజీ. ఫాదర్ చేయి చాచారు. వెదురు బొంగులా పొడుచుకునొచ్చింది. బారుగా పొడుగ్గా చెయ్యి మూల్చుకునొస్తోంది. వచ్చి శ్యామిని పట్టేసింది. పీటర్ పరుగునొచ్చి స్తోత్రం చదువుతూ శ్యామిని పట్టుకున్నాడు. ఫాదర్ చెయ్యి విసురుగా పీటర్ని తాకింది. వెళ్ళి అల్లంత దూరంలో పడ్డారు. ఫాదర్ శ్యామ్ని దగ్గరకు లాక్కుని కళ్ళల్లో మొత్తు చూపిస్తూ దగ్గరకు తీసుకున్నారు. సరిగ్గా శ్యామ్ మెడ దగ్గర వంగి కోరలు దించారు. సప్! మెడ తెగింది. రక్తం బుస్సున పొంగింది. శ్యామ్ మెడ తెగిన మేకలా అరిచాడు. మరుక్షణమే తలెత్తాడు. ఫాదర్‌ని చూసి నవ్వాడు. జన్మ జన్మల బంధమున్నట్లు ఒకరినొకరు చూసుకున్నారు. కళ్ళతోనే సైగ చేసుకుని కదిలాడు పొళ్ళికిలిస్తూ. రోజీకి వాంతొచ్చింది. కడుపులో చేయి పెట్టి మెలితిప్పినట్టు అనిపించింది శ్యామ్‌ని చూస్తుంటే. ఇప్పుడతని కళ్ళు చిత్రంగా మెరుస్తున్నాయి. పొళ్ళు పొడుచుకునొచ్చాయి. ఆ చివర ఈ చివర కోరలు. తన భర్త, తన భర్త! భగవాన్! ఆక్రోశించింది. శ్యామ్ భార్య వైపు తిరిగాడు. నవ్వాడు. పీటర్ తల కొట్టుకున్నారు. జరగకూడనిది జరిగిపోయింది. ఇక ఇంతటితోనైనా ఆపాలి. పీటర్ కారు వైపు వెళ్ళబోయాడు. దాన్ని గ్రహించినట్టు శ్యామ్ ఇఫ్మని ఊదాడు. ఇనపహస్తం వచ్చి నెట్టినట్టు అరగజం దూరం వెళ్ళి పడ్డాడు. నక్కలన్నీ సంతోషంగా ఎగిరాయి. పీటర్ కారు వైపు వెళ్ళనీయకుండా నక్కలు అడ్డుకున్నాయి. శ్యామ్ రోజీ వైపే వస్తున్నాడు. చంకనున్న కొడుకుని కిందకి దింపి వద్దండి, నేనండి, మీ భార్యనండి అంది. శ్యామ్ కూరలు బయటపెట్టి దాహం దాహం అంటూ కదులుతున్నాడు. రోజీ వెనక్కి వెనక్కి అడుగేస్తోంది. ఇద్దరూ ఆమె వైపే. ఫాదర్, శ్యామ్ ఆమెనే ఆకలిగా చూస్తూ కూరల్ని బయటపెట్టి నడుస్తున్నారు. పీటర్ అసహాయంగా లేచాడు. తాను కారు దగ్గరికి వెళ్ళాలి. సిలువను తీయాలి. అప్పుడే ఈ దహనకాండ ఆగేది. కానీ వెళ్ళడానికి దారి లేదు. నక్కలు తన దాకా రాలేక దూరం నుంచి రౌండ్గా ఉండి కదలకుండా చేస్తున్నాయి. సరిగ్గా కారు దగ్గరే రోజీ ఉంది. ఆమె కోసమే వస్తున్నారు ఫాదర్, శ్యామ్లు. రాజీవ్ దూరంగా నిలబడి నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. ఈహీ నవ్వాడు శ్యామ్ రోజీని చేజిక్కించుకుని. ఫాదర్ మరోవైపు పట్టుకుని ఈహీ అన్నాడు. ఇద్దరూ చెరోవైపు వంగారు. మధ్యలో రోజీ చిగురుటాకులా వణికిపోతోంది. సప్! అటు ఇటు 2 పక్కల కోరలు దిగాయి. మొదట బాధ కలిగింది. తర్వాత హాయిగా అనిపించింది. మొత్తుగా కళ్ళు మూసుకుంది. ఇద్దరి తలలు రోజీ మెడ నుంచి లేచాయి. అప్పుడు కళ్ళు తెరిచింది రోజీ. ఇద్దరి వంక చూసి హాయిగా నవ్వింది. నాలుకతో కోరల్ని తడుముకుంది. ఇప్పుడు ఇద్దరు కాదు, 3 కలిసి చూశారు. పీటర్, రాజీవులు కనపడ్డారు. తన వైపు దృష్టి పడకుండా పీటర్ మెడలోని సిలువను తీసి పైకి పట్టుకున్నాడు. మెడలో ఉంది మామూలు సిలువ కాదు, పీటర్ తండ్రిది.
ముగ్గురు రాజీవ్ కేసి నడిచారు. పీటర్ రాజీవ్ వైపుగా చేతికందిన రాయి విసిరాడు. రాజీవ్ పీటర్ని గమనించడం లేదు. కదిలొస్తోన్న ముగ్గురిని చూస్తున్నాడు పీటర్. మరొక రాయిని తీసుకుని రాజీవ్ అని అరుస్తూ విసిరాడు. ఈసారి చూశాడు. రాజీవ్ తనని చూడగానే కారులో సిలువుంది, వెళ్ళి తీసుకో చెప్పాడు. రాజీవ్ టక్కున కదిలి కారు వైపు పరిగెత్తాడు. అది చూసి ముగ్గురు లంఘించారు, పెద్ద పెద్ద అంగలు వేస్తూ. రన్ రాజీవ్, రన్ రాజీవ్ అరుస్తున్నాడు పీటర్. రాజీవ్ పరుగును వెళ్లి తెరిచిన కారు డోర్లో దూరి సిలువు పట్టుకున్నాడు. అక్కడి దాకా వచ్చిన ముగ్గురు చేతులు కారులో ఉన్న రాజీవ్ని పట్టుకోవడానికి ప్రయత్నించాయి. లోపలికెళ్లిన చేతులు కరెంట్ షాక్ కొట్టినట్టు బయటకు తీశారు. వెనక్కి అడుగేశారు. అదే సమయంలో పీటర్ ఒక్క ఎగిరెగిరి నక్కల్ని ఛేదించుకుని కారుకి మరో వైపునున్న డోర్ తీసుకుని ముందు రాజీవ్ని తీసుకుని ఆపై సిలువను తీసుకున్నారు. ముగ్గురు వికృతంగా అరిచారు. పీటర్ సిలువ చేత్తో పట్టుకుని రాజీవ్ని వదలకుండా గట్టిగా స్తోత్రం చదివారు. పీటర్ అలా చదువుతూ ముందుకు కదిలాడు. వారు పీటర్ ముందుకు వస్తున్నప్పుడల్లా వెనకడుగు వేస్తున్నారు. సిలువ వారిలో భయాన్ని పుట్టిస్తోంది. బ్రహ్మాండమైన వెలుగు వారికి గోచరిస్తోంది. కోరలు విరిగిపోయేలా కొరుక్కుంటున్నారు కసిగా. పీటర్ గట్టిగా స్తోత్రం చెబుతూ సిలువని వారి ముందుగా పెట్టారు. శరీరాలు చిట్లిపోయేలా అరిచారు. మరోసారి గట్టిగా ధ్యానించి సిలువని పైకెత్తి విసురుగా శ్యామ్ పొట్టలో పొడిచారు. సగం నక్కలు పరుగు ప్రారంభించాయి దిక్కులు చూడకుండా. శ్యామ్ పొట్టలో సిలువ దిగడంతోనే వాంతి చేసుకున్నాడు. నోట్ లోపల నుంచి పచ్చటి ద్రవం బయటకొచ్చింది. ఆ తర్వాత ఐస్ కరిగినట్టు శరీరం కరగడం ప్రారంభించింది. మొదట తల, ఆ తర్వాత మొండెం అలా అలా. పీటర్కు వాంతొచ్చేలా ఉంది. అయినా నిగ్రహించుకుని ఈసారి రోజీ కడుపులో గుచ్చాడు. ఆమె నోట్ నుండి అదే ద్రవం. ఇద్దరూ మెలికలు తిరిగిపోతున్నారు. నోట్లోని కూరలు ఊడి కింద పడ్డాయి. పొళ్లన్నీ రాలిపోతున్నాయి. జుట్టు ముద్దలుగా రాలుతోంది. పీటర్ ఫాదర్ వంక తిరిగారు. పీటర్కి కళ్ళమట నీళ్లు తిరిగాయి. తప్పదు. సారీ ఫాదర్, ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఏదైతే జరగకూడదని ధ్యానం చేశానో అదే జరిగిపోయింది. క్షమించు, తప్పదు. ఈ భూమి మీద ప్రజలు సుఖ సంతోషాలతో బ్రతకాలంటే కొంతమంది నీలాంటి వారు బలిదానం అవ్వక తప్పదు. ఆ ప్రభువు నన్ను క్షమించుగాక అని విసురుగా పొడిచాడు. ఆవు! దిక్కులు పికటిల్లేలా అరిచారు. కూరలు టప్పున ఊడి కింద పడ్డాయి. అదే సమయంలో అతని శరీరం నుంచి తెల్లగా ఏదో పైకి లేచింది. పీటర్ చూస్తుండగానే శూన్యంలో కలిసిపోయింది. నక్కలు మాయమయ్యాయి. ప్రకృతి మామూలయింది. ఫాదర్ జుట్టు రాలుతోంది. చూడలేకపోయారు పీటర్. గిరున తిరిగి రాజీవ్ని ఎత్తుకుని కారు వైపు అడుగులు వేశారు. రాజీవ్ వెనక్కి చేయి చూపించి మమ్మీ, డాడీ అని అరుస్తూనే ఉన్నాడు. రిలాక్స్ రాజీవ్, మమ్మీ డాడీ ఇక అన్నీ నేనే చెప్పారు పీటర్ కారు స్టార్ట్ చేస్తూ. ఇంతటితో డ్రాకులా అనే నవల కంప్లీట్ అయిందండి. ఇంకా ఇలాంటి డిఫరెంట్ నవలలు మన శ్రోతల్లో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. మళ్ళీ ఇంకొక మంచి నవలతో మీ ముందుకు వస్తుంది మీ సుజన. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.